రాష్ట్రంలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ సెగ్మెంట్ లో ఆయన పర్యటించారు. మళ్లీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు మంత్రి తలసాని. చాలా ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పక్కనే మన అద్భుతమైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేసినాం. రెండోది ఎలక్షన్లు అయిన వెంటనే ఇక్కడ నెహ్రూ స్టాచ్యూ పెడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది మన హనుమాన్ దేవాలయం చూసేది. ఈరోజు సనత్ నగర్ హనుమాన్ దేవాలయం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. కానీ మనం మాట ఇచ్చినామంటే ఆ మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఒకప్పుడు 200 పెన్షన్ ఉంటే 2000 రూపాయలు చేశారు. మొన్ననే మేనిఫెస్టో అనౌన్స్ చేశాడు. అది 3000 ఫస్ట్ మొదటి సంవత్సరమే ఇచ్చి మరి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే వరకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మొన్ననే మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది. మా మహిళామణులకు సౌభాగ్యలక్ష్మి ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర మరి 1200 రూపాయలు అయింది. మీకు అందరికీ తెలుసు. ఈ 1200 రూపాయలు ఆ రోజుల్లో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఎలక్షన్లు జరిగితే పార్లమెంట్ ఎలక్షన్కు అందరికీ చెప్పిన దేశంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళకు గ్యాస్ సిలిండర్కు నమస్తే పెట్టి ఓటేనిక బొండని చెప్పి. బట్ ఆ రోజు ఉండే 450 రూపాయలు, ఈరోజు 1200 రూపాయలకి 1200 రూపాయలకి పెంచండి. బట్ ఆ 800 సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం భరించి 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే మన పేద మధ్యతరగతి కుటుంబాలు మరి రేషన్ మీద బియ్యం తీసుకునేటువంటి మా తల్లులకు సన్న బియ్యం